ఎవరైతే మనం రక్షించాలో ఆయనే మనకు శత్రువు అయి నిలబడితే నువ్వు ఫైట్ చేయగలవా? ఎదురింటోడు శత్రుత్వం అయితే పర్లేదు, వాడు మనిషి నేను మనిషి. నా స్నేహితుడు నాకు శత్రువు అయినా పర్లేదు, వాడు మనిషి నేను మనిషి. ఒకరోజు ఆడు చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. నాకు భూమి మీద ఎవరు శత్రువులు అయినా పర్లేదు, నా తరం గడిచిపోతే నన్ను మర్చిపోతారు, ఆడిని మర్చిపోతారు. నేను చేసి మంచి గుర్తుండదు, నేను చేసిన చెడు గుర్తుండదు. కానీ దేవుడే నాకు శత్రువు అయితే నేను చచ్చిపోయిన తర్వాత కూడా నేను ఎవరి ముఖం చూడాలి చెప్పండి? నీతి లేదు చెప్పండి, బలం లేదు చెప్పండి, పాపులకి వేరుగుండే జీవితం లేదు మరొకటి చెప్పండి, దేవునితో కూడా మనకు సరి అయిన స్నేహం చెప్పండి. నేను దేవుడికి ఎందుకు శత్రువుని అయిపోయానంటే ఆయన నేచర్కి పూర్తి వ్యతిరేకంగా నా నేచర్ ఉంటుంది, అందుకు శత్రువుని. నేను దేవుడికి ఎందుకు పడని వ్యక్తిగా శత్రువుగా నేను మారిపోయానంటే ఆయనకి ఏ విధంగా కూడా నేను నచ్చను. నా చూపులు నచ్చు, నా కాళ్ళు నచ్చు, నా మాటలు నచ్చు, నా నడకలు నచ్చు, నా ఆలోచనలు నచ్చు, నా పడక నచ్చు, నేను నిలబడిన విధానం నచ్చదు, నా నిర్ణయాలు నచ్చు, నా మేలు చేసే కార్యక్రమాలు నచ్చు, ఒకటి సహాయం చేసిన తర్వాత చెప్పుకునే విధానం ఆయన నచ్చు. నేను దేవునికి ఏ విషయంలో శత్రువు అంటే ఏ విషయంలో ఏంటంటే అన్ని విషయాలు కూడా శత్రువేను. నేను ఏ విషయంలో బాలేదంటే ఏ విషయంలో బాలేదు, నువ్వు నేను ఏ విషయంలో బాలేదు, ఎక్కడా బాలేదు. అందరం గుర్తుపెట్టుకోండి, దేవునికి దేనికి పనికి వస్తామంటే మేలు పొందడానికి కాదు. దేనికి పనికి వస్తాం తెలుసా? దెబ్బలు తిన్నాను తప్ప దేనికి పని కావాలి.